రాజధానిలో భూములు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ల్యాండ్ పూలింగ్ లో ఉన్న అందరికీ రిటర్న్ ప్రాఫిటబుల్ ఫ్లాట్స్ ఇస్తా అని చెప్పి అందరికీ హ్యాండ్ ఇచ్చారని అక్కడ రాజధాని కడతా అని చెప్పిన చంద్రబాబు కనీసం అక్కడ రైతులకు ఫ్లాట్లు కూడా ఇవ్వకపోతే ఆ తప్పు ఎవరిది? ఇది ఎవరి చేతికానితనం? దీనిని ఎవరు నిందిస్తారని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. పదే పదే చంద్రబాబు సంపద సృష్టిస్తా, సంపద పంచుతా అంటున్నారు. సంపద సృష్టించేది ఎవరి కోసం? అందరి కోసమా, కొందరి కోసమా అని అడిగారు. ఇక ఇది అందరి రాజధాని కావాలా లేదా కొందరి రాజధాని కావాలా అనేది ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు మాజీ మంత్రి. ఈరోజు ఈ సంపద సృష్టిస్తామని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో అందరికీ రావాలి. ఈ రాజధానిలో మరి భూములు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ల్యాండ్ పూలింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రిటర్నబుల్ ప్లాట్స్ ఏవైతే ఇస్తామన్నారో వాళ్ళు ఇవ్వలేకపోయినారు. అది ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం చెప్పాలి. మరి ఎందుకు ఇవ్వలేకపోయారు? మరి దానికి కావాల్సినటువంటి ఈ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో, ఈ రోడ్లు కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అవన్నీ కూడా వాళ్ళు డెవలప్ చేయలేకపోయినారు. డెవలప్ చేయకుండా పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేయమంటే రైతులు చేసుకోమన్నారు. కాబట్టి రాజధాని కడతానన్నటువంటి మరి ముఖ్యమంత్రి గారు అప్పుడు చివరకు రైతులకు ప్లాట్లు కూడా ఇవ్వకపోతే ఆ తప్పు ఎవరిది? ఇది ఎవరి చేతకానితనం? దీనికి ఎవరిని నిందిస్తారు? ఈరోజు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఒకటే ఈరోజు ప్రజల దృష్టికి తీసుకురావాల్సుకున్నాం. ఈ జూన్ 2014 1 నుండి 2014 డిసెంబర్ వరకు రాష్ట్ర విభజన తర్వాత కొత్త ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాజధాని ప్రకటన జరిగేంత వరకు ప్రభుత్వ అధికార సమాచారాన్ని వాడుకొని అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి ఇవి ఇంకా పేర్లకు పోను, పేర్ల దగ్గర కూడా అన్నీ ఉన్నాయి. దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. మరి అవన్నీ నిజమా కాదా, అవి నిజంగా కొన్నారా లేదా, అవి వాళ్ళ పేరు మీద ఉన్నాయా లేదా అనేది మరి ఈ యొక్క శ్వేతపత్రంలో అవన్నీ చెప్పింటే బాగుండేది.